ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నాయి. మ్యాక్స్ హెల్త్ కేర్, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా సన్ఫార్మా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎన్టీపీసీ, M&M, ట్రెంట్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇవాళ మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ శేషు గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. శేషు గారు నమస్తే అండి. నమస్తే అండి. సరేంటి వాటి మార్కెట్ చూస్తామంటే ఎలా ఉండేందుకు ఛాన్స్ ఉంటుందనుకోవచ్చు, అలాగే ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతుందా, అంటే ఇదే కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చా ఈ వీక్ కాకుండా నెక్స్ట్ వీక్ కూడా? ప్రస్తుతానికి మన మార్కెట్స్ ఫ్లాట్ గా ఉన్నాయండి, అబ్సల్యూట్ గా ఫ్లాట్ గా ఉన్నాయి. ఇప్పుడే జస్ట్ మైనస్ లోకి అట్లా వెళ్ళి నిఫ్టీ మళ్ళీ కొంచెం ఇంకా చెప్పాలంటే 10-20 పాయింట్లు అటు ఇటుగా ఉంది. అయితే చాలా లాస్ట్ ఒక కొన్ని నెలలుగా బాగా ఇన్వెస్టర్స్ సహనాన్ని పరీక్షిస్తున్నాయి మన మార్కెట్స్. గ్లోబల్ గా ఎటువంటి నెగిటివ్స్ లేవు. ఇంకా చెప్పాలంటే గ్లోబల్ మార్కెట్స్ అన్ని మరి ముఖ్యంగా యుఎస్ మార్కెట్స్ అయితే నిన్న కూడా మంచి ర్యాలీ అనమాట. అంటే లైఫ్ టైం హైస్ దగ్గర ఉన్నాయి. మన మార్కెట్స్ పేరుకి లైఫ్ టైం హై, కానీ స్టాక్స్ లో విపరీతమైన సెల్లింగ్ అనేది ఉంది. ఈ రోజు కూడా అదే కనపడుతుంది, నిన్న అదే చూసాము. అయితే ఈ రోజు మార్నింగ్ తో పోల్చుకుంటే ఇప్పుడు కొంత మేర పర్లేదు, మీడియం స్మాల్ క్యాప్ కొంత లో నుంచి రికవర్ అయినాయి. ఒకప్పుడు అయితే ఒకప్పుడు అంటే మార్నింగ్ అయితే మరి 500 స్టాక్స్ మాత్రమే అడ్వాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు కొంచెం 857 దాకా వచ్చాయి అనమాట. పర్లేదు, పొద్దుతో పోల్చుకుంటే పర్లేదు. నిఫ్టీ కూడా లో నుంచి బాగా రికవర్ అయింది. బట్ మళ్ళీ లాస్ట్ ఒక కొన్ని నిమిషాల్లోనే నిఫ్టీ కూడా పైనుంచి కిందకు వచ్చింది, మైనస్ లో కూడా వెళ్ళిపోయింది. సో ఏదైనా కూడా మార్కెట్స్ 26,200 నుంచి 300 ఆ లెవెల్స్ లో బాగా నిఫ్టీకి రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయబోతుంది. నెక్స్ట్ రానున్న రోజుల్లో అది దాటితే కొంచెం ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కి సంబంధించి నేను కొన్ని రోజులు ఇదే విధమైన ట్రెండ్, అంటే నిఫ్టీ పరంగా భారీగా పడదు, బట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో ఇదే విధమైన ట్రెండ్ కొన్ని రోజులు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ నిఫ్టీ స్టేబుల్ గా ఉండి 26,200 దాటితే అప్పుడు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో కూడా యాక్షన్ అనేది ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ఓవరాల్ గా నేను ఇయర్ ఎండింగ్ కి అంటే నెక్స్ట్ ఒక 10 ట్రేడింగ్ సెషన్స్ కి మాత్రం ఓవరాల్ గా బై అండ్ డిప్స్ అని చెప్తాను. ఓవరాల్ గా పాజిటివ్ గానే ఉన్నాను. అయితే స్టాప్ లాస్ ఖచ్చితంగా పెట్టుకోండి. క్లోజింగ్ బేసిస్ లో 25,800 అనేది స్టాప్ లాస్ గా పెట్టుకుని ప్రస్తుతానికి అదే లెవెల్ ఉంది. సో దీని బిలో ఉన్నంత కాలము లాంగ్స్ ని అవాయిడ్ చేయండి. దీని అబౌవ్ సస్టైన్ అవుతుంటే లాంగ్స్ ని కంటిన్యూ చేసుకోమని చెప్తాను. క్లోజింగ్ బేసిస్ లో చూడమని చెప్తాను. కాల్ ఉన్నారు సార్, ప్రసాద్ కాల్ చేస్తున్నారు. ప్రసాద్ గారు నమస్తే అండి, మాట్లాడండి శేషు గారితో. డౌట్ అంటే చెప్పండి సార్. శేషు గారు నమస్కారం సార్. ఇది డిక్సన్ టెక్నాలజీస్ మనం కంటిన్యూ చేయొచ్చండి, ఎన్ని ప్రోగ్రెస్ ఉంటుందంటారు దీనికి ఒకసారి చెప్పండి సార్. ఒకసారి వీలైతే ఉద్యోగ్ లిమిటెడ్ అది ఒకటి కూడా చెప్పండి సార్. మీరు ఫస్ట్ స్టాక్ ఏమన్నా చెప్పండి. డిక్సన్ టెక్నాలజీస్, మౌర్య ఉద్యోగ్. డిక్సన్ టెక్నాలజీస్ అండి. అదే సార్. ఓకే, డిక్సన్ టెక్నాలజీస్ మీరు ప్రస్తుతానికి కొనాలనుకుంటున్నారా ఏంటో మీరు చెప్పలేదు. డిక్సన్ రీసెంట్ గా రిజల్ట్ తర్వాత స్టాక్ లో డిప్ అనేది వచ్చింది, బాగా కరెక్ట్ అయింది. లైఫ్ టైం హై దగ్గర నుంచి 18,777 అయితే అక్కడ నుంచి 13,000 దాకా వచ్చేసింది. అయితే గమనించాల్సింది అంటే కాంపిటీషన్ పరంగా కూడా ఎక్కువ అయింది రీసెంట్ డేస్ లో. చాలా కంపెనీస్ ముందుకు వచ్చాయి. ఇక్కడ నుంచి ఇన్ని రోజులు ఉన్న గ్రోత్ ఏదైతే ఉందో అది మనకి కనపడకపోవచ్చు అండి. ఆ గ్రోత్ అంటే ఇన్ని రోజులు అద్భుతమైన గ్రోత్ కనపరిచింది కంపెనీ, అదే గ్రోత్ అయితే కనపడకపోవచ్చు. కాకపోతే కరెంట్ లెవెల్స్ అంటే 13,000 బ్రేక్ అయినప్పుడల్లా కూడా మీరు స్లోగా యాడ్ చేసుకొని అప్ టు 12,000 వరకు స్లోగా యాడ్ చేసుకుంటే 12,000 దగ్గర కొంచెం ఆగడానికి అవకాశం ఉంది. అయితే మనం ఎక్స్పెక్టేషన్స్ అంటే నెక్స్ట్ రాను రోజుల్లో అంటే ఇన్ని రోజులు ఏ విధమైన గ్రోత్ ఇచ్చిందో అది కనపడకపోవచ్చు అండి. కాబట్టి మళ్ళీ పెరిగినప్పుడు కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి దీంట్లో.
ఒకటి 2 క్వార్టర్లు మరి చూడాల్సి ఉంటుంది. కీన్ గా అబ్జర్వ్ చేయండి. ఆ, మరి 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 ముఖ్యంగా ఏంటంటే పదే చెప్తున్నా, కాంపిటీషన్ పరంగా చాలా ఎక్కువైంది. సో దాని కారణంగా ఏంటంటే వీళ్ళకి రానున్న రోజుల్లో టఫ్ కాంపిటీషన్ ఫేస్ చేసి అదే గ్రోత్ ని సస్టైన్ చేయడం అంత ఈజీ కాదనమాట. సో ఇన్ని రోజులు ఉన్నంత గ్రోత్ అయితే ఉండదు. ఓవరాల్ గా డెక్స్ అన్ని కరెంట్ లెవెల్స్ లో అంటే 12,000 క్లోజర్ గా లెవెల్లో నేను పాజిటివ్ గా ఉన్నాను. నెక్స్ట్ కలర్ అరుణ చేస్తున్నారు. అరుణ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్, నా దగ్గర ఇంద్రప్రస్థ మెడికల్ కార్పొరేషన్ షేర్స్ ఉన్నాయి సార్ 570 యావరేజ్ లో. సో మళ్ళీ అది హోల్డ్ చేసి అంటారా? ఫాల్ అబ్జర్వ్ చేస్తా ఉన్నాను. సో ఇంద్రప్రస్థ మెడికల్ కార్పొరేషన్ 570 లో ఉన్నాయండి. ఓకే అండి. ఇంద్రప్రస్థ మెడికల్ అనేది ఏంటి అంటే జాయింట్ వెంచర్ కంపెనీ అండి. ఇది అటు అపోలో హాస్పిటల్ తర్వాత ఢిల్లీ స్టేట్ గవర్నమెంట్ జాయింట్ వెంచర్ కంపెనీ. ఇది చెప్పాలి అంటే ఒకే దగ్గర ఉంటుంది. అది కూడా ఢిల్లీలో ఇంద్రప్రస్థ, దాని పేరే మీకు తెలిసింది ఇంద్రప్రస్థ అనమాట. కాబట్టి ఇందులో ఏంటంటే అద్భుతాలు ఉండవు. అంటే గ్రోత్ ప్రాస్పెక్టివ్ లో చూడాలి అంటే ఉండదు అండి. సపోజ్ ఫోర్టీస్ లేకపోతే మ్యాక్స్ ఇవేంటి అంటే లాస్ట్ ఇయర్ కి రెగ్యులర్ గా వచ్చే గ్రోత్ తో పాటు అంటే రెగ్యులర్ గా వాళ్ళ రెవెన్యూస్ తో పాటు వాళ్ళు కొత్త ఎక్స్పాన్షన్స్ ఉంటుంది, క్యాపెక్స్ ఉంటుంది, కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారు, నెంబర్ ఆఫ్ బెడ్స్ ని యాడ్ చేసుకుంటూ పోతుంటారు. ఈ విధంగా ముందుకు వెళ్తూ ఉంటారు. దీంతో పాటు రెవెన్యూస్ పెంచుకోవాలని చూస్తూ ఉంటారు. సో ఇవన్నీ ఉంటాయి. కానీ ఇదేంటి అంటే అట్లా కాదు. ఇది ఏంటి అంటే ఒకే దగ్గర స్టేబుల్ గా ఉంటుంది. అక్కడి నుంచి వచ్చే రెవెన్యూసే మనకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి అందుకే ఇవన్నీ ఎందుకు చెప్తుంటే మీరు ఒక స్టాక్ ని సెలెక్ట్ చేసుకునే ముందు ఇటువంటి డైనమిక్స్ అన్ని చూసుకోవాలి. అట్లా దీంట్లో డౌన్ సైడ్ రిస్క్ కూడా ఏమి ఉండదు. ఇప్పుడున్న డౌన్ సైడ్ ఇంతకంటే పెద్దగా కిందకి వెళ్ళదు. మా అయితే 440, 420 లెవెల్స్ బిలో అయితే రాదు. ఉంచండి, ప్రస్తుతానికి ఉంచండి. స్లోగా ఉంటుంది స్టాక్ అయితే. నెక్స్ట్ కలర్ దిలీప్ చేస్తున్నారు తాడేపల్లిగూడ నుంచి. దిలీప్ గారు నమస్తే అండి, మాట్లాడండి. శేషు గారితో డౌట్ ఏంటి చెప్పండి. సార్ శేషు గారు నమస్తే అండి. నమస్తే అండి. హలో సార్, సుజలాన్ అండ్ ఎన్హెచ్పిసి జేపీ పవర్ గురించి ఎంట్రీ పాయింట్స్ ఏమన్నా చెప్పగలుగుతారా సార్? అంటే అన్ని ₹100 స్టాక్ తీసుకున్నారంటే. హలో సార్ చెప్పండి. సుజలాను ఎన్హెచ్పిసి జేపీ పవర్ సార్. అదే నేను అన్ని ₹100 లోపల ఉన్నాయని తీసుకున్నారా? అవును సార్. సో అట్లా స్టాక్ సెలెక్షన్ చేసుకోకూడదండి. ఇప్పుడు మీ స్టాక్స్ అన్ని మీరు చూడండి అక్కడక్కడే ఉంటాయి, అంతే కదా. సార్ అంటే టైం వేస్ట్ అయిపోతుంది సార్. సుజలాన్ హోల్డింగ్స్ ఉన్నాయి సార్. ఎన్హెచ్పిసి కూడా హోల్డింగ్స్ ఉన్నాయి. అంటే లాంగ్ టర్మ్ లో పర్వాలేదా, దాన్ని ఇప్పుడు ఏదైనా ఎంట్రీ బ్యాలెన్స్ ఎగ్జిట్ ఏమైనా అవ్వాలా అని? వద్దు, మీరు ఉంచండి. సుజలాన్ ఉంచండి. జయప్రకాష్ ఎన్హెచ్పిసిలు వదిలేండి, వాళ్ళు ఎందుకు వదిలేసేయండి. సుజలాన్ ఉంచండి. సుజలాన్ ఇంకా మీరు కావాలంటే ఫర్దర్ గా కరెక్షన్స్ గట్టిగా వచ్చినప్పుడు అలా కొంత కొనుక్కుంటూ పోతుంది. చిన్నగా స్లోగా ఉంటుంది. సుజలాన్ పరంగా బిజినెస్ పరంగా ఒకప్పటికిప్పటికి చాలా ఇంప్రూవ్ అయింది. అదే మనకి టాప్ లైన్ గ్రోత్ లో కూడా మనకి బాగా బ్రహ్మాండంగా కనపడుతుంది. సో సుజలాన్ పరంగా నేను పాజిటివ్ గా ఉన్నాను. కాకపోతే ఈక్విటీ పెద్దది, ఉన్న పొజిషన్స్ ని కంటిన్యూ చేస్తూ ఇంకా కొంత యాడ్ చేసుకోండి. ఎన్హెచ్పిసి జేపీ వద్దు, టైం వేస్ట్ అయిపోతుంది మీకు. వేస్ట్ వాటి జోలికి వెళ్ళకండి. హుండై ఎల్జీ ఎలక్ట్రానిక్స్ సార్ ఎగ్జిట్ అవ్వమంటారా, హోల్డ్ చేయమంటారా అని అడుగుతున్నారు. ఈ రెండు కూడా రీసెంట్ గా ముందు హుండై వచ్చింది, తర్వాత రీసెంట్ గా ఎల్జీ వచ్చింది అనమాట ఐపీఓకి. రెండు కూడా ఐపీఓ చెప్పాలి అంటే ఐపీఓలో సెన్సేషన్ చెప్పొచ్చు మన ఇండియాలో. రెండు కూడా బాగానే సక్సెస్ఫుల్ గా మనకి ఐపీఓ తర్వాత పడ్డాయి అనుకోండి. బట్ ఐపీఓ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాయి. ప్రస్తుతానికి ఎల్జీ అయితే కొంచెం ఇంకా కిందకి రావచ్చు. 1500 బిలో కూడా వచ్చి 1400 దగ్గర స్టేబుల్ కావచ్చేమో. ఉంచండి అండి. ప్లస్ మనకి టాటా మోటార్స్, నెక్స్ట్ టాటా మోటార్స్ టీవీ షేర్స్ ఇవి ఎగ్జిట్ అయ్యి కరెంట్ రేట్ లో అశోక్ లేలాండ్ తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఎందుకంటే టాటా మోటార్స్ ని కంటిన్యూ చేసుకోనండి. ఇప్పుడు మీరు రీసెంట్ గా చూస్తే కార్ సెగ్మెంట్ లో టాటావే మన ఇండియా డొమెస్టిక్ గా బాగున్నాయి. తర్వాత జాగ్వార్ లో కొంచెం డిప్ వచ్చినా కూడా మళ్ళీ జాగ్వార్ బౌన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి.
కాబట్టి ప్రస్తుతానికి అయితే ఉంచండి, మీరు కంటిన్యూ చేసుకోండి. నెక్స్ట్ కలర్ కంటిన్యూ చేసుకోండి. గోపాలకృష్ణ చేస్తున్నారు. గోపాలకృష్ణ గారు నమస్తే అండి, మాట్లాడండి శేషు గారితో. సార్ నమస్తే సార్. ఈ లారస్ ల్యాబ్స్ ఎప్పుడు 300 లో కొన్ని ఉన్నాయి సార్, ఇప్పుడు 1000 రూపీస్ అయింది, ఉంచమంటారా? అదొకటి ప్లస్ గ్రో ఉంది కదా, ఇప్పుడు 143 ఉంది గ్రో. ఈ గ్రో కూడా ఇప్పుడు కొన్నాము, హోల్డ్ చేయొచ్చు సార్? లారస్ 300 లో ఉన్నాయండి. లారస్ లో 350 లో కొన్నాయి ఉన్నాయి, ఇప్పుడు 1015 దాకా ఉంది, ఉంచమంటారా అమ్మమంటారా? లారస్ అయితే ఉంచండి. అంటే మరి ప్రాఫిట్ బుకింగ్ కూడా మీరు అడిగిన దానికైతే నాకు కొంచెం నేనే కన్ఫ్యూజన్ ఉన్నాను. చెప్పడం అయితే కష్టము, ఎందుకంటే నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్ కొంచెం ఏమాత్రం అనుకూలంగా రాకపోతే మళ్ళీ బాగా 20-30% కరెక్షన్ వస్తుంది. బట్ ఓవరాల్ గా లాంగ్ టర్మ్ వ్యూలో మీరు కంటిన్యూ చేసుకోండి లారస్ ల్యాబ్స్. ఇంకో స్టాక్ ఏమన్నా లారస్ తో పాటు? గ్రో గ్రో 143 ఉంది, ఇప్పుడు కొన్నాము అది. ఓకే అండి, రీసెంట్ ఐపీఓ అండి. గ్రో మీద నేను పాజిటివ్ గా ఉన్నాను. ఇంకా చెప్పాలి అంటే మన ఇండియాలో చాలా తక్కువ టైంలో బాగా ముందుకు, అంటే ఐపీఓ వచ్చిన తర్వాత అనుకోండి, ఓవరాల్ గా దానికి ముందు స్టోరీ కానీ గమనిస్తే తక్కువ టైంలో ఎక్కువ డిమాట్ అకౌంట్స్ వీళ్ళ దగ్గరే ఓపెన్ అయినాయండి. గ్రోత్ పరంగా హైయెస్ట్ డిమాట్ అకౌంట్స్ ప్రతి నెల ఎక్కువ ఓపెన్ అవుతుంది గ్రో ద్వారా అనమాట. సో కాబట్టి ఏంటి అంటే నా ఉద్దేశం ప్రకారము ఉంచండి. ఇప్పుడు జిరోదా ఉంది కానీ జిరోదాని ఇది బీట్ చేసే అవకాశాలు ఉన్నాయండి రాను రోజుల్లో. జిరోదాని ఆల్రెడీ నాకు తెలిసి జిరోదాని కూడా బీట్ చేసింది అనిపిస్తుంది. దీని మీద గ్రో మీద అయితే పాజిటివ్ గా ఉన్నాను. కాకపోతే ఏంటంటే ఇది బుల్ మార్కెట్ లోనే ఉంటది దీనికి. రేపు ఇట్లా మార్కెట్స్ ఇప్పుడు ఇదే విధంగా ఏంటంటే ఒక 6 నెలలు కానీ కొనసాగిందంటే ఆబ్వియస్ గా దీనికి రెవెన్యూస్ పడిపోతాయి, ప్రాఫిట్స్ ఎక్కిపోతాయి. కాబట్టి ఇప్పటికిప్పుడు కొనాల్సిన అవసరం లేదు. డెఫినెట్ గా మంచి కరెక్షన్స్ లో దీన్ని కొనుక్కోండి. ఇంత ఈ వాల్యూలు అయితే నేను వద్దని చెప్తానండి. 88,000 crores మార్కెట్ క్యాప్ లో అయితే వద్దు. ఓవరాల్ గా స్టాక్ మీద పాజిటివ్ గా ఉన్నాను, ఫ్యూచర్ బాగుంటుంది. కాకపోతే వాల్యుయేషన్స్ అనేది బాగా స్ట్రెచ్డ్ గా ఉన్నాయి. ఈ వాల్యుయేషన్స్ లో వద్దు. ఎక్కడ కొనాలి అంటే నేను కూడా 130 బిలో వచ్చినప్పుడు, అంటే ఇక్కడ నుంచి ఒక 20 points 15 to 20 points కిందకు వచ్చినప్పుడు అప్పుడు కొనుక్కోండి. నెక్స్ట్ కలర్ విజయలక్ష్మి చేస్తున్నారు. విజయలక్ష్మి గారు నమస్తే అండి, మాట్లాడండి శేషు గారితో. నమస్తే సార్. సిజీ కన్జ్యూమర్స్, లోదా డెవలపర్స్ ఈ రేట్ లో తీసుకోవచ్చండి. సిజీ కన్జ్యూమర్స్, లోదా డెవలపర్స్. హలో, సిజీ కన్జ్యూమర్స్, లోదా డెవలపర్స్. ఓకే, లోదా డెవలపర్స్ గురించి కొనాలనుకుంటున్నారా ఏంటి మీరు? కాల్ కట్ అయినట్టుంది. అంటే ఏం చేయాలంటే కొనాలా ఏంటి అంటే ఇప్పుడు ఈ రేట్ లో తీసుకుందాం అనుకుంటున్నానండి, తీసుకోవచ్చా? సీజన్ అయితే మీరు తీసుకోండి, తీసుకోవచ్చు. తర్వాత లోదా గురించి అడిగారు. లోదా డెవలపర్స్ కూడా ఇదైతే లోదా అయితే వద్దులేండి. లోదా కొంచెం బాగండి, కంటిన్యూస్ గా డౌన్ ట్రెండ్ లో ఉంది ప్రస్తుతానికి. లోదాలో అయితే ఫ్రెష్ బయింగ్ అయితే వద్దు. ఇంకా కొంత కరెక్షన్ దీంట్లో మనకి రావడానికి అవకాశం ఉంది. ఓవరాల్ గా మన ఇండియాలో డిఎల్ఎఫ్ తర్వాత సెకండ్ హైయెస్ట్ మార్కెట్ క్యాప్ అన్నమాట. ఇది రీసెంట్ గానే ఇది ఒక హై నుంచి పడింది. బట్ 1000 బిలో అయితే వస్తుందండి. లోదా డెవలపర్స్ 1000 బిలో వస్తుంది, అప్పుడు ట్రై చేయండి. 1000 బిలో మీరు పిక్ చేసుకోండి లోదా. కాలర్ ఉన్నారు, మధుసూదన్ రావు కాల్ చేస్తున్నారు. మధుసూదన్ రావు గారు నమస్తే అండి, మాట్లాడండి శేషు గారితో. డౌట్ ఏంటి చెప్పండి. నమస్తే శేష్ గారు, మీవి చూస్తుంటాను సార్. సార్ ఒకటి నెట్ వెబ్ టెక్నాలజీస్ ను చైన్స్ ఈ టైంలో ఫ్రెష్ గా ఎంటర్ కావచ్చా? కేన్స్ టెక్నాలజీస్. ఓకే, నెట్ వెబ్ కేన్స్ టెక్నాలజీస్. ఓకే అండి, ఓకే రైట్. ఇది కూడా దగ్గర 50% స్టాక్ లో మనకి కేన్స్ టెక్నాలజీస్ లో కరెక్షన్ చూసామండి.
సో ప్రస్తుతానికి యాడ్ చేసుకోవాలి అంటే కొంచెం ఇది కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూ వచ్చిందండి. దాని కారణంగా పెయిన్స్ టెక్నాలజీస్ ఈ విధంగా పడింది. కొంచెం ఆగండి, కొన్ని రోజులు ఆగండి, చూద్దాం. ఇంకా ప్రైస్ కరెక్షన్ పరంగా ఇంకా కొంత పడడానికి నాకు కనపడుతున్న అవకాశాలు ఉన్నట్టు అనిపిస్తుంది. సో కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. నెట్వర్క్ టెక్నాలజీస్ గురించి అడిగారు. నెట్వర్క్ టెక్నాలజీస్ మీద నేను పాజిటివ్ గా ఉన్నాను. ఈవెన్ దో ఇది చాలా ఎక్స్పెన్సివ్, బట్ గ్రోత్ ప్రాస్పెక్టివ్ లో చూడాలంటే చాలా స్ట్రాంగ్ గ్రోత్ నెట్వర్క్ టెక్నాలజీస్ లో ఉంది. కాబట్టి నెట్వర్క్ ని మీరు కొనుక్కోవచ్చు. పెయిన్స్ కి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా కొంత వెయిట్ చేయండి, థింగ్స్ అనేది సెట్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ పెయిన్స్ టెక్నాలజీస్ ని మనం ట్రై చేయొచ్చు. ఓవరాల్ గా ఇప్పుడున్న వాళ్ళ బిజినెస్ మోడల్, తర్వాత వాళ్ళ గ్రోత్, ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయండి. ఏంటంటే కొంచెం ఈ కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూ ఏదైతే వచ్చిందో దానివల్ల ఇది పడింది. బట్ మనం అది కరెక్టా కాదా మనకు తెలియదు కదా. సో కాబట్టి ఏంటంటే కొంచెం వెయిట్ చేద్దాం, అట్లీస్ట్ ఒక ఫ్యూ మంత్స్ వెయిట్ చేద్దాము. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే కేన్స్ అయితే అవాయిడ్ చేయండి. నెక్స్ట్ కలర్ వెంకటేష్ చేస్తున్నారు ఆదిలాబాద్ నుంచి. వెంకటేష్ గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే. సిమెన్స్ ఎనర్జీ 3100 లో ఒక 50 స్టాక్స్ తీసుకున్నాం సార్. బాగా తగ్గిపోతుంది, దాన్ని ఏమైనా యావరేజ్ చేయమంటారా లేకపోతే? ఓకే అండి, సిమెన్స్ ఎనర్జీని తీసుకున్నారు. ఓకే, అన్ని కూడా సిమెన్స్ అని కాదండి, అన్ని షేర్స్ కూడా ఇప్పుడు పడుతున్నాయి. ఓకే, మనకి పైకి నిఫ్టీ అక్కడే ఉంది అని మనం అనుకుంటున్నాం. అంటే నిఫ్టీ అనుకోవడం కాదు, నిజంగా ఆ నిఫ్టీ అక్కడే ఉంది. కానీ అన్ని స్టాక్స్ పెద్ద లేదు చిన్న లేదు, ఒక ఇండెక్స్ కాకుండా గొప్ప గొప్ప కంపెనీస్ అన్ని కూడా క్రాష్ అయిపోతున్నాయి అంటాం. దీనికి రకరకాల కారణాలు, ఎఫ్ఐఎస్ బాగా సెల్లింగ్, తర్వాత మార్జిన్ ప్రెజర్ అంటాం, అది కూడా ఒక కారణం. ఈ విధంగా పడుతూ ఉంటే మార్జిన్స్ కూడా ప్రెజర్. అంటే మార్జిన్ అంటే ఇప్పుడు చాలా మంది లెవరేజ్ తీసుకొని కొంటారు స్టాక్స్ ని. లెవరేజ్ తీసుకున్నప్పుడు కొన్నప్పుడు వాళ్ళ దగ్గర 10 లక్షలు ఉంటే ఇంకో 10 లక్షలు పెట్టి బ్రోకర్ ఇస్తారు, ఆ 20 లక్షలు స్టాక్ తీసుకుంటాడు. సో అందులో కొన్ని స్టాక్స్ బాగా క్రాష్ అయినప్పుడు ఓవరాల్ గా అన్ని స్టాక్స్ ఒకేసారి బాస్కెట్ లో పెట్టండి. బాస్కెట్ అంటే అన్ని ఒకసారి అమ్మేస్తారు. సో అటువంటివి కూడా ఇప్పుడు వస్తూ ఉంటాయి అన్నమాట. సో అది కారణం. బట్ సిమెన్స్ ఎనర్జీని మీరు లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే మీరు ఉంచుకోండి, ఫ్రెష్ గా కొనకండి. ఇంకా కొంత కిందకి రావచ్చు. 2000 న్యూ లోస్ ని ఫామ్ అయ్యి అక్కడి నుంచి కూడా పడచ్చు అండి. అంటే నేను కూడా 2400 నుంచి 2200 లెవెల్స్ ని టెస్ట్ చేసే అవకాశం ఉంది, అక్కడ కొనుక్కోండి. నెక్స్ట్ కలర్ రాణి చేస్తున్నారు. రాణి గారు నమస్తే అండి, మాట్లాడండి శేషు గారితో. నమస్తే సార్, గుడ్ ఆఫ్టర్నూన్ శేషు గారు. నా దగ్గర ఉన్నాయండి 7900 లో. అది లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేసి అంటారా? అలాగే ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ ఉన్నాయండి 450 యావరేజ్ లో. ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ ఉంచండి. ఓల్డ్ ట్యాంప్ అండి. ఓకే, ఓల్డ్ ట్యాంప్ రెండు కూడా, ఓల్డ్ ట్యాంప్ అండ్ రెండు కూడా ఓకే, సేమ్ సెక్టర్ దాదాపు అంతా కూడా రెండు కూడా ఉంచండి అండి. అదే దాదాపు అన్ని స్టాక్స్ పడుతున్నాయి కాబట్టి ఇవి కూడా దానికి ముందు బాగా పెరిగాయండి. ఇవన్నీ కూడా ఓల్డ్ ట్యాంప్, ట్రాన్స్ఫార్మర్స్ కానివ్వండి, ఇవన్నీ ఓల్డ్ ట్యాంప్ ఎక్కడి నుంచి పెరిగింది అని చూస్తే మీకు కోవిడ్ కి ముందు ఇది దగ్గర 800 అట్లా ఉండేదండి. 1000 రూపీస్ లో ఉండేది. 1000 రూపీస్ నుంచి 8 to 10,000 కి వెళ్ళింది. సో ఆబ్వియస్ గా కరెక్షన్ మామూలే, బట్ గుడ్ కంపెనీ అండి. ఓల్డ్ ట్యాంప్ ట్రాన్స్ఫార్మర్స్ అనేది మంచి కంపెనీనే ఉంచుకోండి. మీరు చెప్పిన రెండు కంపెనీస్ మంచి కంపెనీసే ఉంచుకోండి. ఇప్పుడు ఈ ఫాల్ లో ఇంకా ఫర్దర్ గా ఓల్డ్ ట్యాంప్ ట్రాన్స్ఫార్మర్స్ ని మీరు యాడ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ కలర్ విజయభాస్కర్ రెడ్డి చేస్తున్నారు. విజయభాస్కర్ రెడ్డి గారు మాట్లాడండి శేషు గారితో. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్ శేషు గారు. హలో, నేను మన నాట్కో ఫార్మా ప్లస్ ఇంకోటి మన ఎటర్నల్ ఈ రేట్ తీసుకోవచ్చా అండి? నాట్కో ట్రై చేయొచ్చు అండి, నాట్కో తీసుకోండి. ఎటర్నల్ కూడా, ఎటర్నల్ ఏంటి అంటే అండి, ఈ ఎటర్నల్ లో అంటే ఇన్ని రోజులు ఒక అద్భుతం, మరి ముఖ్యంగా లాస్ట్ 1 year లో ఏంటంటే ఒక బ్రహ్మాండమైన ఎవరు ఊహించని రిజల్ట్స్ వచ్చాయి. అది కంటిన్యూ అవుతుందా అనేది మనం చూడాలి. చాలా ఇంపార్టెంట్ ఆ పాయింట్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు డిఫరెంట్ సెగ్మెంట్ లో డైవర్సిఫై చేసుకుంటూ వెళ్ళారు. నెక్స్ట్ దేంట్లో వెళ్తారు అనేది ఇంపార్టెంట్. సో అయితే ఎంత దేంట్లో వెళ్ళినా కూడా ఇప్పుడున్నంత గ్రోత్ అయితే మళ్ళీ
మళ్ళీ మళ్ళీ వస్తుందని మనం ఊహించలేము. అయినా కూడా ఎటర్నల్ 260 to 80 అనేది బయింగ్ పాయింట్ గా తీసుకొని బై చేసుకోవచ్చు. టొరెంట్ పవర్ డిఎల్ఎఫ్ ఎగ్జిట్ అయ్యి లాస్లో ఉన్నారండి సార్. సో డిక్సన్ టెక్నాలజీ సుజలాన్ తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. సుజలాన్ స్లోగా ఉంటుందండి, చాలా స్లో ఉంటుంది, చాలా స్లో ఉంటుంది. టొరెంట్ పవర్ మీద అంత స్లో, ఆ టొరెంట్ పవర్ కూడా స్లోగానే ఉంటుందండి, అది కూడా పెద్ద ఏమి అద్భుతంగా ఉంటుంది అయితే అనుకోను. సుజలాన్ అయితే కొనుక్కోండి. సుజలాన్ మీద అయితే నేను పాజిటివ్ గానే ఉన్నాను. సుజలాన్ టొరెంట్ పవర్ స్లోగా ఉంటుంది, బెటర్ అయితే టొరెంట్ పవర్ ఎగ్జిట్ కాండి. ఎగ్జిట్ అయిపోయి డెక్సన్ కి వెళ్ళండి, పర్లేదు వెళ్ళండి, రిస్క్ తీసుకోండి కొంచెం టైం. నెక్స్ట్ అమర్ రాజా అండ్ నైకా యావరేజ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. రెండు కూడా యావరేజ్ చేసుకోవచ్చు అండి, నైకా అండ్ అమర్ రాజా రెండు కూడా యావరేజ్ చేసుకోవచ్చు. కరెంట్ ప్రైస్ లో వేదాంత హింద్ కాపర్ తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. రెండు అవాయిడ్ చేయమని చెప్పారు. అదాని విల్మార్ అండ్ జొమాటో యావరేజ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. జొమాటో ఇప్పుడు మనం చెప్పాం కదండి, అదాని అదాని వద్దులేండి, అదాని కన్నా మీరు అదాని విల్మార్ కన్నా మీరు వేరే స్టాక్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కలర్ లక్ష్మి చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. లక్ష్మి గారు నమస్కారం అండి, మాట్లాడండి. నమస్కారం శేషు గారు, మీరు యూబీఎల్ తీసుకోమన్నారు, ఒక కొన్నాను నేను, అది హోల్డ్ చేయమంటారా మీరు? అది పడిపోయింది ఇప్పుడు, మళ్ళీ ఇంకా ఏమైనా యాడ్ చేయమంటారా? ఇంకొకటి CAMS, అది కూడా కొన్నాను. CAMS అండి, క్యామ్స్ అంటున్నారా, మీరు ఏమంటున్నారు? షేర్స్ అండి కొన్నానండి, ఇవన్నీ CAMS ఒకటి కొన్నాను, అదే ఒక 50 కొన్నాను. UBL ఒక 50 కొన్నాను. క్యామ్స్ ఎంతలో కొన్నారండి? ఏమండి? CAMS అంటున్నారు కదా, క్యామ్స్ అండి, అది మీరు ఎంతలో తీసుకున్నారని అడుగుతున్నారు. కరెక్ట్ అండి, నాకు అంత బాగా రాదు. పర్లేదు, అది ఎంతలో తీసుకున్నారని అడుగుతున్నారు. అదండి 740లో అండి. ఇవాళ మీరు ఉంచండి. యూబీఎల్ మీరు ఇంకా యాడ్ చేసుకోనండి. యూబీఎల్ నేను చెప్పింది నెక్స్ట్ 6 నెలల కోసం చెప్పుంటాను, మా యూట్యూబ్ లో చెప్పుంటాను. సో మీరు నెక్స్ట్ ఈ రోజు కాదు, నెక్స్ట్ 6 నెలల కోసం, అంటే మనకి మేకి జూన్ కి మంచి రిటర్న్స్ మనం ఇందులో ఇక్కడ ఈ లెవెల్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో యూబీఎల్ థ్యాంక్ యూ సార్. రెండు ఉంచండి. థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ ABN బిజినెస్ న్యూస్.